ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఎందుకంటే పెన్షన్ డ్రామాకి తెరదించాలి. ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ ఏప్రిల్లో 4వ తారీఖున ఇచ్చారు. ఎందుకంటే ఏప్రిల్ ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ సెలవు కాబట్టి 1వ తారీఖు బ్యాంకులన్నీ క్లోజ్ కాబట్టి 2వ తారీఖు డబ్బులు డ్రా చేసుకొని 3వ తారీఖు సాయంత్రం నుంచే డెలివరీ చేశారు. కానీ 1వ తారీఖు ఉదయం నుంచే ఈ రోజు ఉదయం తలుపు కొట్టి చిక్కటి చిరునవ్వులతో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వడం లేదని చెప్పి కథలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే రకరకాల కథలు చెప్తున్నారు. బొత్స సత్యబాబు గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 22లోనే జూలై 22లోనే ఎన్నికల కమిషన్ చెప్పింది వీళ్ళని వాడొద్దని. చెప్పినప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోమంటే చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఒక్క మాట అనలేదండి. ఈ గవర్నమెంట్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మంత్రులు కానీ ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిబంధన ఎలా చేస్తుంది, ఆ వృద్ధులు చచ్చిపోతున్నారన్న మాట ఎలక్షన్ కమిషన్ మీద అనమనండి అనలా. చంద్రబాబు నాయుడు గారు డౌన్ అని చెప్పి మంచాల మీద ఊరేగిస్తారు. ఎప్పుడు ఊరేగిస్తారంటే 1వ తారీఖుని 2వ తారీఖుని. గతంలో ఎప్పుడైనా 1వ తారీఖు 2వ తారీఖు మీరు పెన్షన్లు ఇచ్చారు? ఏప్రిల్ 1, 2, ఏప్రిల్ 4నే ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వచ్చే సంవత్సరం డెఫినెట్గా మే నెల మాత్రం 1వ తారీఖున అందరికీ పెన్షన్లు అందేటట్టు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తుంది. డెఫినెట్గా అందుతాయి. కాబట్టి పెన్షన్ల ఇష్యూ అనేది ఒక భూతంగా చూపించి డ్రామాకి తెరదించేస్తాం అప్పుడు. కాబట్టి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పెన్షన్ డ్రామాని మీరు కూడా పబ్లిక్ తీసుకెళ్ళండి. ప్రతి సంవత్సరం పెన్షన్ ఏప్రిల్ నెలలో లేట్గానే వచ్చింది. అది కొద్దిగా గమనించాలని, అలాగే అందరూ కూడా మీడియా మిత్రుల సహకారం కూడా కావాలి. ఏ మార్పు కావాలన్నా సరే మీడియా ద్వారా జరుగుతుంది. మీ సహకారాలు అర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. అండ్ భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా 40 రోజులు ప్రచారం ఉంది కాబట్టి జాయింట్ కమిటీస్ కూడా వేసుకుని పార్లమెంట్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. నాకు ఎలక్షన్స్ ఇది 2వసారి. మొదటిసారి చేసినప్పుడు అనౌన్స్మెంట్ టు పోలింగ్ 20 రోజులే ఉండింది. ఇప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ టైం ఉందని అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఉన్న పాలన కూడా గత 5 సంవత్సరాలకు చాలా దుర్మార్గ పాలన అనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం. మిస్ఇన్ఫర్మేషన్, అబద్ధాలు, వ్యవస్థలను ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేది అనేక అంశాల్లో చూపించారు. ఇందాక మాట్లాడుతూ బాబ్జీ గారు కూడా అన్నారు, ఒక ఎంపీ అభ్యర్థిగా నేను విశాఖపట్నానికి ఏం చేయబోతున్నానని చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటే నన్ను అడుగుతున్నారు. అండ్ గత 5 ఏళ్ళలో ఏం చేశారని కూడా నన్ను అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం, నిలదీయడం అనేది మా బాధ్యత. ఇవాళ ప్రజాస్వామ్యంలో నిలదీసే, ప్రశ్నించే ఒక స్వేచ్ఛ కూడా మీ అందరం కోల్పోయాం. ఒక రాజకీయ నాయకులుగా ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, బయటకు వచ్చి మేము ర్యాలీస్ పెట్టాలంటే కోవిడ్ టైంలో ప్రత్యేకంగా ఆపోజిషన్ పార్టీస్ మీద నిబంధనలు పెట్టారు. కానీ రూలింగ్ పార్టీ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే మాస్కులు లేకుండా చేసినా సరే వాళ్ళ మీద ఏమీ ఆపలేదు. దాని తర్వాత కోవిడ్ కండిషన్స్ తగ్గిపోయిన తర్వాత యువగలం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారు వారాహి ప్రోగ్రాము, మేము అవన్నీ మంచి స్పీడ్గా అందుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ మానాడులో మా మినీ మేనిఫెస్టో అనౌన్స్ చేసి ఇవాళ అది సూపర్ 6 రూపంలో జనాల దగ్గరికి తీసుకెళ్తుంటే ఇవన్నీ 3 సైడ్ల నుంచి వాళ్ళని అటాక్ చేసేసరికి భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారిని అక్టోబర్లో జైల్లో పెట్టడం జరిగింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు కన్నా ముఖ్యం ఏమీ లేదు, వాళ్ళు కలిసి పనిచేయాలి, యాంటీ గవర్నమెంట్ ఓట్ని స్ప్లిట్ చేయకూడదనే ఉద్దేశంతో ఆయన అప్పుడు పొత్తుతో సీట్లు కన్ఫర్మ్ అవ్వకుండా కూడా వచ్చి పొత్తు మేము కలిసి వెళ్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. సో గత 6 నెలలుగా మేము ఇది ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు చాలా ఉంటాయి, మేము ఫేస్ చేసుకుంటూ వచ్చాము. బాబు గారు బయట వచ్చిన తర్వాత కూడా మేము ఎలక్షన్స్కి చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం. గత నెల క్రితం మేము ఆలోచించింది ఏంటి అంటే, మేము ఇంత పనిచేసి గెలిచిన తర్వాత రేపు ప్రయాణం కూడా ఒక ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంలో దాటిపోతే రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాము, ఇక్కడ అభివృద్ధి చేయాలన్నా డబ్బులు కావాలి, పోలవరం పూర్తి చేయాలన్నా డబ్బులు కావాలి, ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా విశాఖ నగరంలో ఈ రాష్ట్ర డబ్బులు సరిపోవు. కాబట్టి మనకి కేంద్ర ప్రభుత్వం కావాలి, భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ లెడ్ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని బలంగా నమ్ముతున్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తుల్లోకి వెళ్ళాము. ఆ పొత్తు రూపంలో ఇవాళ సీట్స్ అన్నీ అనౌన్స్ చేసినప్పుడు లాస్ట్ లిస్టులకు వచ్చేసరికి ఆశావాదులు ఎక్కువ మంది ఉంటారు. 3rd లిస్ట్లో 4th లిస్ట్లో డెఫినెట్గా కొంత ఫ్రిక్షన్ అయితే ఉంటుంది. కానీ మాకు టైం ఉంది కాబట్టి అన్ని మేము సర్దుబాటు చేసుకుని తప్పకుండా ముందుకెళ్తాము. ఇవాళ ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ చాలా త్వరలో సెట్ అయిపోతాయి. అయితే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. మేము అందరం టీమ్గా ఇక్కడ పనిచేసి
విశాఖపట్నం గతంలోనే మేము 4 ఎమ్మెల్యేలు గెలిచాం కాబట్టి సొంతంగా వెళ్ళినప్పుడు అప్పుడు జనసేన సెపరేట్గా పోటీ చేసింది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసింది. ఇవాళ కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి 7-7 మంచి మెజారిటీతో గెలుస్తామని బలంగా నమ్ముతున్నాం. ఓటర్లను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి, మీ విశాఖ నగర అభివృద్ధి గురించి మీరు అందరూ ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మీ అభివృద్ధి కోసం ఏం చేసింది, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇక్కడ సృష్టించారు, నగరాన్ని ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ర్యాంకింగ్స్లో ఎట్లా చేసి రకరకాల మెట్రిక్స్ దేంట్లోనూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఎక్కువ చూసింది ఏంటి అంటే, ఇక్కడ ఆస్తులు ఎన్ని తాకట్టు పెట్టి ఎన్ని వేల కోట్ల అప్పు తీసుకొచ్చారు, ప్రైవేట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎన్ని భూములు ఎక్కడ కొని ఎక్కడ డెవలప్మెంట్కి వాళ్ళు తీసేసుకున్నారు అనేది ఎక్కువ న్యూస్లో చూస్తున్నాం. ఇక్కడ కూల్చివేత అనేది ప్రజావేదికతో మొదలుపెట్టింది. విశాఖ నగరంలో కూడా మొదటి 3 సంవత్సరాలు శుక్రవారం శనివారం వస్తే ఏమి కూల్చివేస్తారు అనేదే అందరూ చూశారు. దానికి అనేక ఉదాహరణలు మా దగ్గర ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళే పల్లా శ్రీనివాస్ గారి బిల్డింగ్ కూల్చేశారు, మా యూనివర్సిటీ గోడ కూడా కూల్చేశారు. సో వీళ్ళకి కట్టడం తెలీదు, కూల్చేయడమే తెలుసు. సో అట్లాంటి ప్రభుత్వం ఇక్కడ జనాలు ఆల్రెడీ తిరస్కరించారు. మొన్న పట్టభద్రుల ఎలక్షన్లో కూడా మేము పోటీ చేసినప్పుడు మా అభ్యర్థికి 16% లీడ్తో నెల ముందే అనౌన్స్ చేసినా సరే గెలిచాం కాబట్టి అదొక సెమీఫైనల్గా మేము భావిస్తున్నాము. తప్పకుండా ఇక్కడ బాగా జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే, వాళ్ళు చేసే దుష్ప్రచారాలు అంటే ఫేర్ ఫైట్లో వాళ్ళు గెలవరు కాబట్టి వాళ్ళు ఎట్లాగో కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో అబద్ధాలు చెప్పాలి, మిస్లీడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మేము కూడా దాన్ని రీవర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మేము ఏం చేయబోతున్నాం అభివృద్ధి అనేది ఇందాకే మేనిఫెస్టో రూపంలో మీకు చెప్పాము. అండ్ అది నియోజకవర్గ స్థాయిలో కూడా మేము పాంప్లెట్ రూపంలో అందరికీ అందజేస్తాం. అందరికీ మీరు సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.